టీమిండియా వరుస షెడ్యూల్స్ తో బిజీగా గడుపుతుంది. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఐపీఎల్, అది ముగిసిన వెంటనే ఇంగ్లాండ్ టూర్, ఆపై ఆసియా కప్, ఇప్పుడు వెస్టిండీస్ తో టెస్టు సిరీస్, ఇలా కొంతకాలంగా వరుస షెడ్యూల్ తో బిజీ అయింది. ఆసియా కప్ ఛాంపియన్ గా నిలిచిన భారత్ ఇప్పుడు వెస్టిండీస్ తో టెస్టు సిరీస్ పై కన్నేసింది. 2 టెస్టు మ్యాచ్ల సిరీస్ భారత్ వేదికగా ఈ వాల్ట్ నుంచి ప్రారంభం కానుంది. భారత్ వెస్టిండీస్ మధ్య తొలి మ్యాచ్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియం వేదికగా ఇవాళ జరగనుంది. ఇంగ్లాండ్ గడ్డపై చారిత్రాత్మక విజయాలతో భారత జట్టు మంచి ఫామ్ లో ఉండగా, ఫేస్ బౌలింగ్ అటాక్ తో వెస్టిండీస్ కూడా గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమైంది. శుభమన్ గిల్ సారథ్యంలో భారత్ బరిలోకి దిగుతుండగా, రోస్టర్ చేజ్ కెప్టెన్స్ లో వెస్టిండీస్ ఢీకొట్టేందుకు రెడీ అయింది. అయితే విండీస్ పేస్ విధ్వంసం షమార్ జోసెఫ్, అల్జారి జోసెఫ్ లు గాయం కారణంగా సిరీస్ నుంచి వైదొలిగారు. దీంతో ఈ సిరీస్ లో మిగతా వెస్టిండీస్ బౌలర్లు ఏ విధంగా రాణిస్తారో అన్నది వేచి చూడాలి. ఇక రిషబ్ పంత్ గాయం కారణంగా ఈ సిరీస్ కు దూరం అవడంతో వైస్ కెప్టెన్ గా సీనియర్ ఆటగాడు రవీంద్ర జడేజాకు బాధ్యతలు అప్పచెప్పారు. ఇక ఈ మ్యాచ్ కోసం టీమిండియా అంచనా జట్టు ఇలా ఉండే అవకాశం ఉంది. ఓపెనర్ గా ఎస్ఎస్బి జైస్వాల్, కేఎల్ రాహుల్ బరిలోకి దిగనున్నారు. ఇక ఫస్ట్ డౌన్ లో సాయి సుదర్శన్, 4th ప్లేస్ లో శుభమన్ గిల్ బ్యాటింగ్ ఆర్డర్ లో రానున్నారు. ఇక కీపర్ కమ్ బ్యాటర్ గా ధ్రువ్ జురెల్, అలాగే ముగ్గురు ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి ప్లేయింగ్ 11 లో ఉండనున్నారు. ఇక మెయిన్ స్పిన్నర్ గా కుల్దీప్ యాదవ్ కు చోటు దక్కనుంది. జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్ ఫాస్ట్ బౌలర్లుగా తుది జట్టులో ఉండనున్నారు. భారత కాలమాన ప్రకారం ఈ రోజు ఉదయం 9:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది.